మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న విషయమే కదా అని వదిలేస్తే మా కొంపే కదండి మునిగిపోయేది. ఇప్పుడు మీ రామలక్ష్మి ఇల్లరికం వస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకుంటే లేదని చెప్తుంటే మీ ఆవిడేమో లేదు ఊరికే మాట వరుసకి అడిగాము, అలాంటిది ఏమీ లేదని ఈవిడ చెప్తోంది. మీరేమో ఇల్లరికం వస్తారా అని అడిగారు. ఇప్పుడు ముగ్గురు మూడు విధాలుగా మాట్లాడితే రేపు బాధపడేది మేమే కదండి. రేపు పెళ్ళైన తర్వాత ఇల్లరికం వస్తేనే నేను కాపురం చేస్తాను అంటే మేమేం చేయాలండి? అప్పుడు మేమే కదా బాధపడాల్సింది. వద్దండి, మీకు ఒక దండం, మీకు సంబంధానికి ఒక దండం. ఇప్పుడు ఈ పెళ్లి చేయని అవసరమే లేదు, మేము వెళ్ళిపోతున్నాం, రే శౌర్య రా వెళ్ళిపోదాం అని రవీంద్ర అంటూ ఉంటాడు. నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న, పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి నాన్న అని శౌర్య ఇక గట్టిగా అరుస్తుంటాడు. లేదురా, వీళ్ళు ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారు. రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇల్లరికం రమ్మని అడగటం ఏంటి? ఏమీ అవసరం లేదు. నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకోని అవసరం లేదు. నువ్వు రామలక్ష్మిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నామనే కదా మేము ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. అలాగని ఇల్లరికం పంపిస్తామా ఏంటి? ఏమీ అవసరం లేదు. ఇల్లరికం వస్తేనే పెళ్లి జరుగుతుంది అని ఆ అమ్మాయి తేల్చి చెప్పేసింది కదా, కాబట్టి మీకు సంబంధం అవసరం లేదండి మాకు అని శౌర్యని లాక్కొని ప్రమీల రవీందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆదిత్య వలన శేషు ప్రభాస్ కాల్ చేస్తాడు. రే, నువ్వు చెప్పిన అమౌంట్ రెడీ అయింది, ఎక్కడికి వచ్చి ఇవ్వాలో చెప్పరా అని ఫోన్లో అడుగుతూ ఉంటాడు. మీరేమీ నన్ను కలవనవసరం లేదు, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి మీరు డబ్బులు పెట్టేసి వెళ్ళిపోండి అని ప్రభాస్ అంటాడు. అలాగే నన్ను ప్రభాస్ చెప్పిన ప్లేస్లో డబ్బులు బ్యాగ్ పెట్టేసి కార్లో ఆదిత్య శేషు వెళ్ళిపోతారు. ప్రభాస్ అక్కడికి వచ్చి డబ్బుల్ని చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు కూడా చెట్టు కింద కూర్చొని మందు కొడుతూ ఉంటారు. రే, భలే ఉంది మామ ఈ బ్రాండ్ భలే ఉంది అని ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఇప్పటి నుంచి మనదంతా కూడా చీప్ లిక్కర్ అవన్నీ పక్కన పెట్టేసి హైఫైరా, అంతా మనం హైలోనే ఉంటాం, ఎందుకంటే డబ్బులు వచ్చేసాయి కదా అని ప్రభాస్ అంటూ ఉంటాడు. సూపర్ మామ నువ్వు అని ఇక ఫ్రెండ్ ఇక బాగా మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒకతను అక్కడికి వచ్చి, ఏమయ్యా ప్రభాసు, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నా డబ్బులు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటాడు. ఏంట్రా వీడు ఇలా డబ్బులు అడుగుతున్నాడు అని ప్రభాస్ ఇక మనసులో అనుకుంటాడు. నేను ఎందుకు మీకు డబ్బులు ఇవ్వాలి అని ప్రభాస్ అంటూ ఉంటాడు. నువ్వు చచ్చినట్లు నాకు లక్ష రూపాయలు డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని అతను అంటూ ఉంటాడు. రే, నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి, పైసా కూడా ఇవ్వను, వెళ్ళరా వెళ్ళు అని ప్రభాస్ అంటూ ఉంటాడు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వెంటనే వెళ్ళి రఘురామ్ గారికి మొత్తం కూడా నిజం చెప్పేస్తాను, రఘురామ్ లాగా వేషం వేసుకొని నువ్వేమేం చేసావో అన్నీ కూడా చెప్పేస్తాను అని అంటూ ఉంటారు. రే, నువ్వు నన్నే బెదిరిస్తావా అని ప్రభాస్ అతని బాగా కొడుతూ ఉంటాడు. ఏంటి, నువ్వు నన్నే కొడతావా, ఇప్పుడే వెళ్ళి రఘురామ్కి అన్నీ కూడా చెప్పేస్తాను అని అతను పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాడు. రే, ఇప్పుడు వెళ్ళి వాడు నోరు విప్పాడంటే మన కొంప మునుగుతుందిరా, వాడిని అడ్డుకోరా అని వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఆగురు అంటూ ప్రభాస్ అతని వెంట పరిగెడుతూ ఉంటాడు. అతను దొరుకుతాడు. మళ్ళీ అతని ఫ్రెండ్ ప్రభాస్ ఇద్దరు కలిసి కొడుతూ ఉంటారు. అయితే వాళ్ళని తోసేసి అతను మళ్ళీ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇక రోడ్డు మీదకి వస్తాడు. అప్పుడే సీను అదే దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతడు సీనుకి ఎదురొస్తాడు. బాబు నన్ను కాపాడండి బాబు, ఆ ప్రభాస్ నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబు అని అంటూ ఉంటాడు. ఏంటి, ప్రభాస్ నిన్ను కొడుతున్నాడు ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సీను. ఎందుకంటే నేను మీ మామయ్య రఘురామ్ గారికి అన్ని నిజాలు చెప్పేస్తానని నన్ను కొట్టి చంపుతున్నారు అని అతను అంటూ ఉంటాడు. ఏంటి నిజాలా, ఏం నిజాలు అని సీను అడుగుతూ ఉంటాడు. రే, పోయి వీడు ఆ సీను కాడి కంట పడ్డాడేంట్రా, మనం దాక్కుని విందాం అని ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు ఇంకా చెట్టు చాటును దాక్కొని ఇదంతా వింటూ ఉంటారు. అప్పుడే ప్రభాస్ రఘురామ్ లాగా వేషం వేయటం, ఆద్య గురించి తప్పుగా మాట్లాడించడం, కిషోర్ ఆ మాటలన్నీ విని రఘురామ్ కిషోర్ గొడవ పడటం మొత్తం కూడా ప్రభాస్ వల్లే జరిగిందని అతను మొత్తం కూడా నిజాలన్నీ సీనుకి చెప్పేస్తాడు. ఇది బాబు జరిగింది, ఈ నిజాలన్నీ నేను చెప్తానని ఆద్యమని ఎంత ఘోరంగా మాట్లాడించాడో తెలుసా అని అతడు అంటూ ఉంటాడు. నేను వాడి సంగతి చెప్తాను, నువ్వు వెళ్ళు అని సీను అతను పంపించేస్తాడు. ఇక అక్కడే దాక్కుని వింటున్న ప్రభాస్ వెంట పడుతూ ఉంటాడు. ప్రభాసు అతని ఫ్రెండ్ ఇద్దరు పారిపోతూ ఉంటారు. సీను వాళ్ళని పట్టుకొని ప్రభాస్ని అతని ఫ్రెండ్ని బాగా కొడుతుంటాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్ ఏమో చెట్టు చాటును దాక్కుంటాడు కొడుతున్న సీనుని. అలాగే చూస్తూ ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే సీను ప్రభాస్ ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక సీను కర్ర తీసుకొని ప్రభాస్ని బాగా కొడుతూ ఉంటాడు. ప్రభాస్ని కింద పడేస్తాడు. ప్రభాస్ గుండెలపై కాలు పెట్టి ఒక పెద్ద రాయి తీసుకొని తల పగల కొట్టబోతూ ఒక క్షణం ఆగిపోతాడు. రే, నీ ప్రాణాలు తీయాల్సిందేం కదరా, నీ ప్రాణాలు మా మామయ్య చేతులని పోవాలి, పద అని షర్ట్ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. సీను ప్రభాస్ని షర్ట్ పట్టుకొని రోడ్డు మీదకి లాక్కు వచ్చే లోపల అక్కడ ఒక కారు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ప్రభాస్ సీనుని తోసేసి ఆ కారు ఎక్కి పారిపోతాడు.
రే అని సీను కాస్త దూరం పరిగెడతాడు. ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన రఘురామ్ పెళ్ళి ఆగిపోయిందని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు. ఇక పెళ్ళి ఆగిపోయిందా అంటూ బామ్మ ఇక చాలా షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది. ఇల్లరికం రమ్మని అడగటానికి ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగుంటే బాగుండేది కదా అన్నయ్య, ఇప్పుడు పెళ్ళి ఆగిపోయింది కదా, చాలా బాధగా ఉంది అని పద్మ ఇక బాధపడుతూ ఉంటుంది. పోనీ ఇల్లరికం రామని చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇంత మాత్రానికి పెళ్లి ఆపేయటం ఎందుకు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇల్లరికం రాకపోతే ఈ పెళ్లి జరగదు అని రామ చెప్పేసరికి ముందొక మాట తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. మీరు నిలకడగా లేరని పెళ్లి వద్దని చెప్పి వెళ్ళిపోయారు అని జానకి అంటుంది. చిన్నపిల్ల ఏదో తెలుసో తెలియకో ఒక మాట మాట్లాడితే దాన్ని పట్టుకొని ఈ పెళ్ళి వద్దంటే ఎలా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. అవును వదిన, రేపు పెళ్ళిని ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్పేశాం. ఇప్పుడు ఉన్న పలంగా ఈ పెళ్ళి ఆగిపోతే మన ఇంటి పరువు ఏమైపోతుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న ముహూర్తానికి పెళ్ళి జరిగిపోవాల్సిందే, ఏదో ఒకటి చెయ్యాలి అని శివరాం అంటాడు. మనం అనుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళని బతిమలాడలేం కదా అని పద్మ చెప్తూ ఉంటుంది. ఎవరు ఏం బతిమలాడాల్సిన అవసరం లేదు, అసలు ఈ పెళ్ళి జరగనవసరం లేదు అని రామలక్ష్మి అంటుంది. చాలే నోర్ముయ్, ఏదో ఒకటి, నేను ఆ అబ్బాయిని బతిమలాడి ఇల్లరికం రానవసరం లేదు, మా అమ్మాయి అత్తగారింటికి వస్తుందని చెప్పి నేను ఆ అబ్బాయిని ఈ పెళ్ళికి ఒప్పిస్తాను అని జానకి అంటుంది. వద్దమ్మా, నేను మిమ్మల్ని వదిలి ఉండలేను, అయినా మీరు నన్ను వదిలి ఉండగలరేమో కానీ నేనైతే ఉండలేనమ్మా, ఇల్లరికం వస్తే కానీ నేను పెళ్లి చేసుకోనమ్మా అని రామలక్ష్మి అంటుంది. ఏంటి, అబ్బాయిని ప్రేమించేటప్పుడు నీకు ఇల్లరికం సంగతి గుర్తు రాలేదా అని జానకి ఇక్కడ నిలదీస్తూ ఉంటుంది. నువ్వు అత్తగారింటికి వెళ్ళి తీరాల్సిందే, నేను ఒప్పిస్తాను అని జానకి అంటుంది. లేదమ్మా, నేను చేసుకోను అని రామలక్ష్మి అంటుంది. ఇల్లరికం ఈ ఇంటి రక్తంలోనే ఉంది, వాళ్ళ అత్తయ్యను చూసి తను కూడా ఇల్లరికంలో ఉండాలని అనుకుంటుందేమో అని వెంకట్రావు అంటాడు. కానీ వాళ్ళు ఇల్లరికానికి ఒప్పుకోలేదు కదా అన్నయ్య, మాకు కూడా చెయ్యాలనే ఉంది, వాళ్ళు ఒప్పుకోకపోతే మనమేం చేస్తాం అని జానకి అంటూ ఉంటుంది. వాళ్ళని ఒప్పించాలి, ఒప్పుకోకపోతే ఎలా అని వెంకట్రావు అంటాడు. వాళ్ళు వద్దని, సంబంధమే వద్దని వెళ్ళిపోయిన వాళ్ళని ఇంకెలా మాట్లాడి ఒప్పిస్తాం అని రఘురామ్ అంటాడు. అయితే వేరే సంబంధం చూద్దాం అని వెంకట్రావు అంటాడు. అయితే ఇల్లరికం రావాలి, కుదరాలి అంటే కాస్త టైం పడుతుంది, ఒప్పుకోవడం కొంచెం కష్టమే అని వెంకట్రావు అంటాడు. అయోధ్యలంక రఘురామ్ గారి సంబంధం అంటే అందరూ క్యూ కడతారు, ఎందుకు ఒప్పుకోరు అని శివరాం అంటాడు. వాడికంటే బాబు లాంటి సంబంధం మాట్లాడి రేపే అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసేద్దాం అని శివరాం అంటాడు. శివయ్య, ఆవేశపడకు, మీ అన్నయ్య పేరు హోదా చూసి పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావచ్చేమో, కానీ రామ శౌర్య ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా, ఆ విషయం అందరికీ కూడా తెలుసు. రేపు పెళ్లి చేసుకున్న అబ్బాయి రామలక్ష్మిని ఇబ్బంది పెడితే మనం ఏం చేస్తాము, కాబట్టి అన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి అని జానకి అంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పటికిప్పుడు అన్నీ అర్థం చేసుకొని ఇల్లరికం వచ్చేవాడు ఎవరు దొరుకుతారు అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. అది అయ్యే పని కాదు అని వెంకట్రావు పార్వతి అంటూ ఉంటారు. అయితే రేపు పెళ్లి జరగదు అని పద్మ అంటుంది. ఎందుకు జరగదు? ఈ చంకలో అల్లుని పెట్టుకొని ఊరంతా వెతికితే ఎందుకు దొరుకుతాడు అని బామ్మ అంటుంది. అమ్మ, ఏం మాట్లాడుతున్నావమ్మా అని రఘురామ్ అంటూ ఉంటాడు. అవును, మన సీనయ్య ఉండగా ఇంకెవరి కోసమో మనం ఎందుకు చూడాలి, సీనుకి రామలక్ష్మికి పెళ్లి చేసేద్దాం అని బామ్మ అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాటలు విన్న ఆద్య, రామలక్ష్మి, జానకి ఇక రఘురామ్ అందరూ షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటారు. సీను ఇక పరిగెత్తుకుని లోపలికి వస్తూ ఉంటారు. ఏంటి నా మాటలకి అందరూ అలా షాకింగ్గా చూస్తున్నారు, నేను కాని మాట ఏమన్నాను? సీను రామలక్ష్మి ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళే, పైగా బావ మరదళ్ళు, మరి ఒకరికిచ్చి ఒకరిని పెళ్లి చేస్తే ఇందులో తప్పేముంటుంది? జానకి చెప్పినట్లుగా సీనయ్య రామలక్ష్మిని అపార్థం కూడా చేసుకోడు, భవిష్యత్తులో కూడా ఎలాంటి అనుమానాలు వాళ్ళ మధ్య రావు కదా అని బామ్మ అంటుంది. కానీ సీను ఆద్య అని వెంకట్రావు అంటూ ఉంటాడు. సీను ఆద్య పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళకి పెళ్లి కాలేదు. ఆద్య సీనయ్యని వద్దనుకుంది, ఇటు శౌర్య కుటుంబం ఏమిటో రామలక్ష్మిని వద్దనుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు వాళ్ళని వద్దనుకొని వెళ్ళిపోయారు, అంటే వాళ్ళకి ప్రేమించిన వాళ్ళతో పెళ్లి చేసుకునే రాత లేదనే కదా, అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అంతే అని బామ్మ అంటుంది. పద్మ ఇక సంతోషంగా ఉంటుంది.